ఇది మనకి ట్రావెల్లో సులువుగా ఉంటుందనో లేదంటే ప్రిపేర్ చేసే పని లేకుండా ఈజీగా కలిపి పెట్టేయచ్చనో ఏదో ఉద్దేశంతో మొత్తానికి పెడతాం. కానీ దీనిలో ఉండే ఇంగ్రీడియంట్స్ కనుక మీరు చూస్తే దాని వెనకాల ప్రతి ప్యాకేజింగ్ వెనకాల ఇంగ్రీడియంట్స్ ఇవ్వడం తప్పనిసరి. ఎందుకంటే అది కన్స్యూమర్ అవగాహన కోసం ఇంగ్రీడియంట్స్ ఇవ్వాలి, అది ఒక రూల్ అనమాట. సో మీరు ఎప్పుడైతే ఇంగ్రీడియంట్స్ చూస్తారో అసలు ఆ పర్టికులర్ ప్రోడక్ట్లో మీ బేబీకి మేలు చేసే అంశాలు ఏమున్నాయి లేదు అనేది మీరు తెలుసుకోవచ్చు. మనం సాధారణంగా కేవలం టైటిల్ చూసి మాత్రమే ప్రొడక్ట్స్ని కొంటూ ఉంటాం. అంటే రైస్ దాల్ లేదంటే వీట్ అండ్ యాపిల్ ఇలా చూసి మనం కొంటూ ఉంటాం. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నది సెరిలాక్ బేబీ సీరియల్ విత్ మిల్క్ రైస్ స్టేజ్ 1. 6 నెలల బేబీకి మొదలు 24 నెలల వరకు అంటున్నారు. సో దీంట్లో ఇంగ్రీడియంట్స్ కనుక మీరు చూస్తే రైస్ ఏదైతే ఇందులో ప్రధానంగా ఉండాలో అది 50% కంటే తక్కువ ఉంది. అంటే సగం కంటే తక్కువ దాని క్వాంటిటీ ఇందులో ఉంది. మిగతా అంతా చూడండి మిల్క్ సాలిడ్స్, అంటే పాలు సాలిడ్ రూపంలో ఉన్న భాగం అనమాట. తర్వాత షుగరు, సోయాబీన్ ఆయిల్ అసలు మనకి 6 నెలల బేబీకి అవసరం లేదు. తర్వాత అసిడిటీ రెగ్యులేటరు, తర్వాత ప్యాకేజింగ్ ఏజెంట్స్ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో నైట్రోజన్, కార్బన్ డైఆక్సైడ్, ఇవి ఈ ఫ్యాక్టరీలో తయారయ్యి ట్రాన్స్పోర్ట్ అయ్యి ఎక్కడి నుంచో మీ దాకా వచ్చి షాప్కి వచ్చి మీరు దాన్ని అందుకునే వరకు ఆ పదార్థాన్ని ప్రిజర్వ్ చేయడానికి వాడబడే అడిటివ్స్ లేదా ప్రిజర్వేటివ్స్ అన్నమాట. సో ఇందులో బేబీకి పనికొచ్చే వస్తువు ఓన్లీ రైస్ ఫ్లోరే. మిగతా అన్నీ చూస్తే మీరు ఏవి కూడా బేబీకి ఉపయోగమైన పదార్థాలు కానే కావు. మరొక బేబీ రెడీమేడ్ ఫుడ్ మీరు కనుక చూస్తే బేబీ సీరియల్ విత్ మిల్క్ రైస్ వెజిటబుల్స్ అని ఉంది. అంటే ఇందులో రైస్, మిల్క్, వెజిటబుల్స్ అనేవి ప్రధానమైన ఇంగ్రీడియంట్స్గా ఉండాలి. రైస్ ఫ్లోరు 50.2% ఉంది, ఓకే. మిల్క్ సాలిడ్స్ 37.7%. మరి మిగతా వెజిటబుల్స్ సంగతి ఏంటని చూస్తే క్యారెట్ పౌడరు 0.8%, స్పినాచ్ ప్యూరీ 0.3%, తర్వాత క్యారెట్ ప్యూరీ 0.2%. మొత్తం 3 కలిపినా కూడా దాదాపు 11, 0.11%. అంటే ఉన్నా లేకపోయినా ఒకటే అన్నంత నామమాత్రమైన క్వాంటిటీస్లో మీకు వెజిటబుల్స్ ఉన్నాయి. కాబట్టి ఇందులో మీకు అసలు వెజిటబుల్స్ మీరు పెడుతున్నది చాలా 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 నెగ్లిజిబుల్. సో ఇప్పుడు మీరు చూసిన దాన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది, రెడీమేడ్ బేబీ ఫుడ్స్లో అత్యధిక శాతం ప్రిజర్వేటివ్స్ కానీ, ఫ్లేవర్స్ కానీ, లేదంటే ఆ ప్యాకేజింగ్లో యూజ్ చేయబడే గ్యాసెస్ కానీ, ఇవన్నిటి వల్ల బేబీకి పెద్ద ఉపయోగం లేదు. కాబట్టి ఎప్పుడైనా సరే ఇంట్లో ప్రిపేర్ చేసిన ఫుడ్ని ప్రిఫర్ చేయాలి. ప్యాకేజ్లో ఉన్నది మీరు డైరెక్ట్గా కలిపి పెట్టడం వల్ల అసలు అందులో ఏమున్నాయి, అది మన బేబీ పొట్టకి మంచి చేస్తుందా లేదా, ఇవేవి మనకి అర్థం కావు. కాబట్టి ఓపిక చేసుకుని చక్కగా 6 నెలల మొదలు రకరకాల ఫుడ్స్ నెమ్మదిగా ఒక్కొక్కటిగా అలవాటు చేయండి. రెడీమేడ్ బేబీ ఫుడ్ కొంటున్నప్పుడు దాని వెనుక ఇంగ్రీడియంట్స్ చూసి కొనుక్కుంటే మీ బేబీకి అది పనికొస్తుందా లేదా, మంచిదా కాదా నాకు తెలుస్తుంది.